నమస్తే అండి. ఇప్పుడు వచ్చేసి మనము అన్నసాగర్ గ్రామము ములుగు మండలము సిద్దిపేట డిస్టిక్ వచ్చినామట. ఇక్కడ కొత్తగా ఎన్నికైన సర్పంచ్ గారిని కలవడానికి వచ్చినాము. ఆయన ఆనందాన్ని ఏ రకంగా వ్యక్తం చేస్తారో మనం తెలుసుకుందామని వచ్చినాము. నమస్కారం సర్పంచ్ గారు, మీ పేరు చెప్పండి. నా పేరు గొల్లు సురేందర్, అది అన్నసాగర్ గ్రామము. మేము నూతనంగా సర్పంచ్గా ఎన్నికైనాము. నా వృత్తి డాక్టర్ వృత్తి, ఆర్ఎంపీ డాక్టర్ని. మా మేడం గారు కూడా 2013లో కొత్త గ్రామ పంచాయతీ అయినప్పుడు బీసీ లేడీ రిజర్వేషన్ రావడం వల్ల మా మేడం గారు ఫస్ట్ గ్రామ పంచాయతీ ఫస్ట్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. మంచి మెజారిటీతో వచ్చారు అప్పుడు కూడా. అదేవిధంగా అప్పుడు మేము సీసీ రోడ్లు కానీ, బస్ స్టాండ్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, గ్రేవీ యార్డ్ కానీ, మన బతుకమ్మ సంబరాలకు మెట్లు కానీ, అవన్నీ చాలా పనులు చేయించాము. మన మిషన్ బయలుదేర వాటర్తో ఇంటికి అందించాము. కొత్త ట్యాంక్ నిర్మించాము. మళ్ళీ డాంబర్ రోడ్ మొత్తం ఇక్కడ నుండి సురేసారి రోడ్ నుండి అడ్డం రోడ్ నుండి విలేజ్ వరకు, విలేజ్ అవతల దాకా కూడా డాంబర్ రోడ్ వేయించాము. ప్రతి ఒక్క గల్లీకి సీసీ రోడ్లు నిర్మించాము. అన్ని రకాలుగా అభివృద్ధి చేసాము అన్న సార్. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైమా ఇప్పుడు సర్పంచ్? నేను ఫస్ట్ టైం. మా మేడం ఫస్ట్. అంటే ఎంత మధ్యలో ఎంత గ్యాప్ వచ్చింది మేడం? అయితే సార్ ఏమంటున్నా అంటే ఫస్ట్ మేడం సర్పంచ్ గా గెలిచి చాలా మంచి పేరు తెచ్చుకున్నందుకు మళ్ళా 5 సంవత్సరాల తర్వాత ఈ సార్ డాక్టర్ గారు సర్పంచ్ గా గెలిచినారనమాట. అది చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మీరు ఎంతమంది అభ్యర్థులు నిలబడ్డారు? మీరు మా దగ్గర మొత్తం 3 నిలబడ్డారు. నేను ప్లస్ ఇంకో ఆయన బీజేపీ నుంచి ఒక ఆయన, ఇంకో వేరే క్యాస్ట్ అయినా మొత్తం ఓటర్ బ్యాంక్ ఎంత? ఓట్ బ్యాంక్ 870. సో మీరు ఎంత ఆధిక్యతతో మీరు గెలిచినారు? అపోజిషన్ పార్టీతో 175 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మొత్తం ఓటర్ బ్యాంక్ ఎంత అన్నారు? 800. సో మీరు ఇప్పుడు మీరు గెలిచినారు కదా, ఏం చేద్దాం అనుకుంటారు గ్రామానికంటే మేము ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్పట్లో మేము చేసి వదిలేసిన పనులు చాలా అలాగే మిగిలిపోయాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ విలేజ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఫస్ట్ ఈ మురికి కాలువలని శుభ్రం చేయడం కాకుండా ఓపెన్ ఉంటే ఏమవుతుందంటే ఎవరైనా చెత్త, రోడ్డుకుంటే చెత్త, ఇంట్లో ఉన్న చెత్త తీసుకొచ్చి కవర్లతో మూలలో వేయడము, వాటర్ బాటిల్ గ్లాసులను పడి అంతా జామ్ అయిపోతుంది, దోమలమయం అవుతుంది. ఫస్ట్ గ్రామంలో ఆ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్క గల్లీకి పైపులు వేసి అండర్ గ్రౌండ్ చేసేసి మోరి కనిపించకుండా చేసి రోడ్డును కూడా కొద్దిగా వెడల్పు చేసి ఆ రకంగా చేద్దామని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పేదంటే అంతకు ముందు ఉన్న సర్పంచ్ కన్నా మీరు మెరుగుగా ఈ పనులు చేస్తాము అంటున్నారు, అంతే కదా? సో ఇంకా ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నారు? మీరు గెలిచినారు కదా, గెలిచిన దీంతో మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నారు? మన గ్రామ ప్రజలకు తెలియజేస్తే ఏముంటుందంటే అన్ని రకాలుగా మేము చేసే సదుపాయాలను కూడా మనం సద్వినియోగపరచుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా మేము ఏదైతే చేస్తామో స్ట్రీట్ లైట్ కానీ, 3 మురికి కాలువలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం కానీ, ప్లస్ కొన్ని బోర్లు ఉన్నాయి, అప్పుడు మేమే ఇచ్చినాం 5 బోర్లు. ఆ బోర్లలో ఈ మోటార్లు కొన్ని నడుస్తున్నాయి, కొన్ని నడుస్తలేవు. అన్నింటిలో కూడా మోటార్లు దింపి ఎప్పుడైనా మిషన్ బయట నీళ్ళకు ఆటంకం ఏర్పడ్డప్పుడు అవి ఉపయోగపడే విధంగా ఆ బోర్ల వద్దనే చిన్న మినీ వాటర్ ట్యాంక్ లాగా కట్టి నల్లాలు వేసి పెడితే తోటపోయే వాళ్ళకైనా బయట వాళ్ళకైనా మిషన్ పరిస్థితులు రానప్పుడైనా పబ్లిక్ అన్ని రకాల ఉపయోగపడతాయి వాటర్. అది ముఖ్యంగా అదొకటి నేను ఖచ్చితంగా అదొకటి అలాగా చేయాలనుకుంటున్నా. ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, ఇక మళ్ళీ ఒకటి ఏంటంటే మిగతా అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్స్ కోసం ఎదురు చూస్తున్నారా, లేదంటే మీ వంతు దీనిగా మీరు స్టార్ట్ చేస్తున్నారా, మళ్ళీ ఫండ్స్ వచ్చిన స్టార్ట్ చేస్తారా? ఫండ్స్ అనేవి మనము చేసినాక వచ్చేటి అవి, వాటి గురించి నేను ఎన్నో చూడలేదు, అప్పుడు చూడలేదు, ఇప్పుడు మన దగ్గర ఉన్నా పెడతాము, లేకున్నా బయట తెచ్చాను. గెలిచి నెల అవుతుంది కదా, సో మీరు ఏ పని స్టార్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీధి లైట్లు వేయించిన, మురికి కాలువలన్నీ శుభ్రం చేయించిన, ప్లస్ ఇంకా కూడా ఏమన్నా రోడ్లు ప్యాచ్ వర్క్ ఉందా, రోడ్లు ఎక్కుదామని చూస్తున్నాను. అన్ని ప్యాచ్ వర్క్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చేపియాలి అని చెప్పేసి నడుస్తుంది వర్క్. అయితే మీ మాట సార్ ఏమంటారంటే ఇప్పుడు అంతకు ముందు కూడా వాళ్ళ వైఫ్ సర్పంచ్గా ఉన్నారు,
మధ్యలో 5 years గ్యాప్ వచ్చింది. 5 years గ్యాప్ వచ్చినా కూడా ప్రజలు వీళ్ళు చేసిన పనులు, ఈ సర్పంచ్ గారు వాళ్ళు చేసిన పనులను వాళ్ళు మనసులో పెట్టుకొని సార్నే మళ్ళీ గెలిపించినారు, సర్పంచ్గా ఎన్నికైనారు అనమాట. సో ఇప్పుడు సార్ వచ్చేసి డాక్టర్ కూడా అనమాట, సర్పంచ్ కమ్ డాక్టర్ అనమాట. సో డాక్టర్ అంటే ఏ కేటగిరీ ఏమంటారు ఇది? అంటే మీరు అలోపతా లేకపోతే ఏమి ఆయుర్వేదిక్ ఏం డాక్టర్ అంటారు? ఇది ఏంటంటే ఆర్ఎంపీ అసోసియేషన్. ఆర్ఎంపీ అసోసియేషన్ అంటే అప్పట్లో మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు సర్టిఫికేట్ ఇచ్చింది, ట్రైనింగ్ ఇచ్చింది. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సార్? ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ప్రాక్టీస్ పెట్టుకున్నారు? 2001 నుంచి స్టార్ట్. 2000 అంటే దగ్గర 11 years ఇంకా ఎక్కువ? 1. ఓకే ఓకే ఓకే, బాగానే ఎక్కువ రోజులు. 2001, 2011, 10, 2021, 20, 25 years ఈ ఫీల్డ్లో. సో సార్ వచ్చేసి డాక్టర్గా ఉంటూ సర్పంచ్గా గెలిచారంటే గ్రేట్. ఏమంటే 2 విధాలుగా బ్యాలెన్స్ చేద్దామని చూస్తారు. ఒక పక్క ఊర్లో ప్రజలకి ఏ ప్రాబ్లం వచ్చినా హెల్త్ ఇష్యూస్ ఉండి దగ్గర చేస్తారన్నమాట. దానికి సెకండ్ వచ్చేసి ఊళ్ళో ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరైనా సరే వచ్చి సార్ని అర్థించి నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఏ టైంలో అయినా సరే నేను ఉన్నాను, నేను మీకు చేస్తాను అన్న హామీ ఇస్తున్నారు కదా సార్? అంతే కదా, ఏ టైంలో వచ్చినా కూడా సార్ నేను చేస్తానని. ఇప్పుడు మీరు గెలిచారు కదా సార్, మీకు సపోర్ట్ ఎవరున్నా అంటే మీ ఆత్మ ధైర్యమా, లేకపోతే మీ ఫ్యామిలీనా, లేకపోతే మీ ఫ్రెండ్సా, లేకపోతే మీ నైబర్సా, లేకపోతే ఊరి ప్రజలా? మీకు అంటే ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా భయం ఉంటుంది, వెనక ముందు డైనమాలు ఉంటారు. అయ్యో నేను వేస్తే నేను ముందు ఏమవుతుందో ఏమో భయంతో గెలిచేంత వరకు అట్లా ఉంటుంది అనమాట. గెలిచి ఇంకా చెప్పలేమన్నమాట. ఆ టైం వరకు ధైర్యం ఇచ్చిన వాళ్ళు ఎవరు? మేము ఉన్నాము, మీరు ముందు ఉండండి, మీరేం భయపడకండి, అన్ని విషయాల్లో మేము చూసుకుంటాం అన్న వాళ్ళు ఎవరు మీకు? అట్లా ఉన్నారా? ముఖ్యంగా మనకి ఏంటంటే అన్నసార్ గ్రామంలో ప్రజలకు మేము అప్పుడు ఇచ్చిన సేవ, అప్పుడు వాళ్ళు మాకు ఇచ్చిన ప్రోత్సాహం, వాళ్ళు మన గెలుపుకు మనకు దోహదపడే విధంగా మేము చేసినాం కాబట్టి మేము అప్పుడు చేసిన మేలు వాళ్ళు మర్చిపోలేదు. ఒక ధైర్యం మాకుంది, మా భార్యకైనా నాకైనా. అప్పుడు మనం చేసినాము, ఆ విశ్వాసం పబ్లిక్ ఉంటుంది, మనకి వేస్తారు అంతే. ఆ ఒక నమ్మకంతోనే మేము ముందుకెళ్ళాం. వాళ్ళు కూడా వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు చేసిన మేలు మరొక ప్రతి ఒక్క ఇంటికి పోతే కూడా మాకు ఖచ్చితంగా మంచి మాట ఇచ్చారు. మేము ఖచ్చితంగా మీకే ఇస్తాం, మాకు అప్పట్లో చేసారు మీకు సేవ, మళ్ళీ మీరే చేయాలి మాకు సేవ అని చెప్పి వాళ్ళ ఒక నమ్మకంతో మాకు ఇచ్చిన మాటతో మేము గెలిచినాము. అదే ఆత్మధైర్యంతో ముందుకు పోయినాము. ఇప్పుడు గెలిచినాము కూడా మళ్ళీ కూడా అదే మాట మేము నిలబెట్టుకుంటాం. అట్లా ఖచ్చితంగా ఆ నమ్మకం ఉండేప్పటికీ వాళ్ళు మమ్మల్ని గెలిపించారు, లేకుండా గెలిపించారు. ఏ రూటు నమ్మకం లేని వ్యక్తికి చేస్తామని నమ్మకం అదే జనాలకు ఉంది. దాన్ని మనం ఏం చేసుకోవాలి? సార్ ఏమంటున్నారంటే మెయిన్ ఇప్పుడు ఫుల్ హోప్ ఉందన్నమాట. ఏమంటే నేను గెలుస్తాను అనేసి. ఎట్లనంటే గ్రామ ప్రజలందరూ వీళ్ళు చేసిన పనులు వాళ్ళు గుర్తించినారు, వాళ్ళ ధైర్యంతోనే నేను గెలుస్తానన్న దీంతో గ్రామ ప్రజలందరూ ముందు పెట్టినందుకు గెలిచినారు అని మాటతో చెప్తున్నారు. సో ఇంకో విషయము ఏం చెప్పాలంటే నాకు ఈ సార్లో ఉన్న ప్రత్యేకత నాకు ఏమి అనిపించిందంటే, నాకు కలవాలని చాలా కుతూహలం అనిపించింది. ఎందుకంటే డాక్టర్ వృత్తి చేస్తూ సర్పంచ్గా గెలిచినట్టే నాటే జోక్. చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఈ వృత్తిలోనే చాలా బిజీగా ఉంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆయనకు పేషెంట్స్ని చూడము, ఇంకా అదే సరిపోతుంది. ఆ దీంట్లోనూ కూడా ప్రజలకు సేవ చేద్దామన్న ఆలోచన రావడం చాలా గ్రేట్ అనమాట. ఆ ఆలోచన వచ్చి ఆయన నిలబడి రాత్రాక ఈ పని కూడా ఇది చేస్తూ, దీనికి మేలు చేస్తూ, దానికి మేలు చేస్తూ, ప్రజల ఇంటింటికి డోర్కి పోయి వాళ్ళని పరామర్శించి వాళ్ళ సమస్యలు ఏందో దగ్గరుండి ఆయన తెలుసుకున్నందుకు వాళ్ళు కూడా ఈయన మంచితనాన్ని గుర్తించి సార్ని మెచ్చుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదములు సార్, మా ఛానల్ నుంచి చాలా ధన్యవాదములు. నమస్కారం సార్.